అమెరికాలో మరొక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం నేను ఎందుకు అంటున్నానంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి చట్టం. అవును, అమెరికాలో అమల్లోకి వచ్చింది లేక్ అండ్ రిలే చట్టం. రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ చేపట్టిన మొట్టమొదటి చట్టం ఇది. రెండోసారి ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి చట్టం ఆయన చేయడం. ఈ చట్టంలో వలసదారులను నిర్బంధించడంతో పాటు దేశం నుంచి బహిష్కరించడానికి ఫెడరల్ అధికారులకు విస్తృత అధికారాలు కల్పించాడు ట్రంప్. దొంగతనాలు సహా ఇతర చిన్న నేరాల్లో పట్టుబడిన వారి సొంత దేశాలకు పంపించేలా చట్టం చేశాడు ట్రంప్. క్రిమినల్స్ను నిర్బంధ కేంద్రాలకు పంపాలని ట్రంప్ ఆలోచన చేస్తున్నాడు. అమెరికా చరిత్రలోని ల్యాండ్ మార్క్ లా అంటూ ట్రంప్ ప్రకటించడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. గతేడాది జార్జియాలో నర్సింగ్ స్టూడెంట్ రిలేను దారుణంగా హత్య చేశాడు వెనిజులాకు చెందిన వ్యక్తి. రిలే పేరు మీదనే ఈ చట్టాన్ని రూపొందించింది అమెరికా ప్రభుత్వం. అక్రమ వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటూ ట్రంప్ చెప్తున్నాడు. అయితే మనకేంటి అనుకుంటున్నారు కదా, ఆ పాయింట్ మాట్లాడడానికి వస్తున్నా. ఎందుకంటే అక్కడ మనవాళ్ళు కూడా ఉన్నారు. అవును, అమెరికాలో మనవాళ్ళు కూడా ఉన్నారు. అక్రమ వలసదారుల విషయానికి వచ్చినప్పుడు గతంలో కూడా మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 18,000 మందిని గుర్తించింది అక్కడి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఇటువంటి క్రమంలో ఈ చట్టంలో అనేక అంశాలున్నాయి. ఈ చట్టం ప్రకారం నేరారోపణ రుజువు కావాల్సిన అవసరం లేదు, కన్విక్ట్ కావాల్సిన అవసరం లేదు. కేవలం అక్యూజ్డ్ అయినా సరే వాళ్ళని డీటైన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ స్వదేశాలకి పంపించే ఏర్పాట్లు చేస్తారు.